హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు సమ్మర్ ఎగ్జిబిషన్. ఇది ఎక్కడ అంటే రీసెంట్‌గా మా పిల్లలైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి హాలిడేస్ కోసం అని వచ్చారు. సో, సండే రోజు మేమందరం అక్కడ ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తారు ఏదో ఒక థీమ్‌తో. సో, ఈసారైతే టైటానిక్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో, దానికోసం పిల్లలందరూ తీసుకొని ఎగ్జిబిషన్ వెళ్ళాము. పిల్లలైతే అందరూ ఇంకా ఫుల్ ఖుషి ఎగ్జిబిషన్‌కి వచ్చామని చెప్పేసి హాయ్ చెప్తున్నారు అందరికీ. మొత్తానికైతే లోపలికైతే వెళ్ళిపోయాం. సో, లోపల ఎలా ఉందంటే సేమ్ టైటానిక్ షిప్ ఎలా ఉంటుందో సేమ్ అలా డిజైన్ చేశారు. లోపల రూమ్స్ కానీ సేమ్ అలా షిప్ లోపల ఎలా అయితే ఉంటుందో సో, మొత్తం అలా మ్యాక్సిమం అలా అని కాదు, కొంచెం ఓకే, నాట్ బ్యాడ్. కిడ్స్‌కి అంటే షిప్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియడం కోసం చిన్నగా ఒక టైటానిక్ థీమ్ అని పెట్టేసి దాంట్లో పెట్టారు. సో, ఇది బోటు పైన సో సేమ్ సో ఇది బోట్ ఫ్రంట్ సైడ్ అనమాట. సో, పిల్లలందరూ అదే బోట్ మేమే నడుపుతామన్న ఫీలింగ్‌లో మా లవ్‌గాడైతే ఇంకా ఫుల్ కొంచెం అక్కడ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ మేము రావడం కొంచెం లేట్గా వచ్చాము. సో, ఫాస్ట్గా చూసేసి వెళ్ళిపోదామని అప్పటికి టైం ఎక్కువ అయిపోయింది. సో, ఇన్సైడ్ ఏంటంటే టైటానిక్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందులో ఉన్న యాక్టర్స్ అందరినీ ఫొటోస్గా డిస్ప్లే పైన పెట్టారు. సో, పిల్లలకి చూస్తే వీళ్ళు ఏంటి అందులో యాక్ట్ చేసిన వాళ్ళని చెప్పడానికి సో వాళ్ళ ఫొటోస్ అయితే డిస్ప్లేలో పెట్టారు. టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా చూసుకుంటూ తొందరగా తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే హన్మకొండలో బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది ఎగ్జిబిషన్. మీరు ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. కిడ్స్కి కూడా అంతే. 3 ఇయర్స్ బిలో వాళ్ళకి నో ఎంట్రీ టికెట్. సో, ఇన్సైడ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ బోట్లో ఇన్సైడ్ మధ్యలో ఎలా ఉంటుందో సేమ్ అలా జస్ట్ అలా క్రియేట్ చేసి పెట్టారు. ఇక పర్ఫెక్ట్ అంత ఎగ్జాక్ట్గా కాకున్నా కూడా ఓకే, నాట్ బ్యాడ్. మనం చూడడానికి పిల్లలకి చూపించడానికి అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా వాళ్ళకి కొత్తది ఏదో చూపించడం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో, ఫొటోస్ దిగడానికైనా పిల్లలు చూడడానికైనా అక్కడ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అవి ఇవి పిల్లలకి తెలియడం కోసం ఓకే, వెళ్ళొచ్చు. ఒకసారి మనం వెళ్ళి విజిట్ చేయడానికి బాగానే ఉంటుంది. సో, దగ్గరలో ఎవరైనా ఉంటే హన్మకొండలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. మేము కాసేపు అక్కడనే చూసి కొన్ని ఫొటోస్ అలా దిగి పిల్లలకు చూపించుకుంటూ అలా కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. మా అన్నయ్యకి 2 పిల్లలు, మా 2 పిల్లలు, మొత్తం నలుగురు. ఇంకా వీళ్ళు నలుగురు ఉంటే అంతే, ఎప్పుడు ఏదో ఒకటి బయటికి తీసుకెళ్ళమని అక్కడికి వెళ్దామని ఇక్కడికి వెళ్దామని ఏదో ఒకటి అంటారు. సో, ఆ రోజు సండే రోజు మేము చూడడానికని వెళ్ళినప్పుడు సో, సరే అని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ మనకి టైటానిక్ షిప్ ఎలా అంటే ఎలా ఉంటుంది, దాని హిస్టరీ ఏంటి అని చెప్పేసి చిన్నగా రియల్ పిక్స్ పెట్టారు. అదేంటంటే ఎవరైనా పిల్లలకి చూపించడానికి లేదంటే మనకు తెలియని వాళ్ళకి తెలియడం కోసం అని అక్కడ చెప్పాడు. ఇంకా మా అన్నయ్య అయితే పిల్లలకి ఇలా ఉంటుంది, యాక్చువల్లీ ఇది రియల్ బోటు, సో ఇలా ఉండేది అలా ఉండేది, అలా యాక్సిడెంట్ అయింది బోట్కి అని చెప్పేసి పిల్లలకి చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో, అవన్నీ బోట్ రియల్గా జరిగిన పిక్స్, దాని హిస్టరీ ఏంటి అని చెప్పేసి మనకు అక్కడ చూపించారు. సో, దాన్ని మా అన్నయ్య పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది నార్మల్ అలా అని కాదు, ఇది యాక్చువల్లీ రియల్గా ఉండే బోట్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా బోట్ ఫొటోస్ మనం కిడ్స్ ఫొటోస్ దిగడం కోసమని నార్మల్గా కొన్ని ఫొటోస్ అలా పెట్టారు. టైటానిక్ అనేది ఒక రియల్ ఇన్సిడెంట్. పాపం చాలామంది కొన్ని 1000+ మెంబర్స్ చనిపోయారు. సో, ఇది మనం పిల్లలకి చెప్పడం వల్ల కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది హిస్టారికల్గా. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చాక పిల్లలైతే అక్కడ షూటింగ్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళైతే షూట్ చేస్తామంటే ఇంకా తీసుకొచ్చాడు మా అన్నయ్య వాళ్ళకి ఎలా నేర్పించాలని చెప్పేసి. బేసిక్గా మా అన్నయ్య పోలీస్, సో వాళ్ళకి ఎలా షూట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అందరికీ ఒకరి తర్వాత ఒకరిని షూట్ చేయించడం వాళ్ళతో చేపించాడు.
ఓ అది చేయండి రెండు 50 వెరీ గుడ్ నువ్వు కూడా లేవు నువ్వు కూడా బల్బులు చూసుకోండి అంత హైట్ ఉంటే కాకపోతే ఫోటో దిగాయి ఇంకందరం ఒకసారి జాయింట్ వీల్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాము. ఇక నా పరిస్థితి మాత్రం అక్కడ వస్తే ఇంకా అది అన్నమాట నా ఫీలింగ్. ఇంకా మధ్యలో ఆపండి ఆపండి అని ఎంత అరిచినా కూడా ఇంకా అంతే. ఇంకా అనుకున్నాను అప్పుడు ఇంకా లైఫ్లో జాయింట్ వీల్ అయితే ఎక్కొద్దు అని. నా సజెషన్ కూడా ఎక్కొద్దు. యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే జాయింట్ వీల్ అనేది అసలు సేఫ్టీ లెస్, అసలు సేఫ్టీ జీరో సేఫ్టీ. ఇంకా మా అన్నయ్య అయితే పిల్లల్ని తీసుకుని తను ఒక చిన్న మినీ ట్రైన్ అయితే వాళ్ళని ఎక్కించాడు. ముందే చెప్పాడు జాయింట్ వీల్ ఎక్కొద్దు అని చెప్పేసి. సో నేను అదే ఫీల్ అయ్యాను, వాళ్ళతో వెళ్ళడం కన్నా వీళ్ళతో వెళ్తే కొంచెమన్నా నేను ఎంజాయ్ చేసి ఉండేదాన్ని అని చెప్పేసి. సో వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు ట్రైన్ ఎక్కేసి, వీళ్ళు ముగ్గురు అయితే. సో జాయింట్ వీల్ అయితే మా కుష్లు, మా హస్బెండ్, నేను, మా వదిన ఎక్కాము. సో వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేసేసారు. అందరికీ బాయ్ బాయ్ బాయ్.